యేసయ్యా 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 హల్లెలూయా నీకే నా స్తుతి ఆరాధన నీకే నా స్తుతి ఆరాధన యేసయ్యా నా స్తుతి ఆరాధన ఈ రోజున నీ ఆత్మతో శక్తితో మమ్మల్ని నింపండి, నీ ప్రసన్నతతో మమ్మల్ని బలపరచండి, వెలుగుతో నింపండి. చీకటిలో నుండి, బంధకాల్లో నుండి, శోధనలో నుండి, ఇరుగుల్లో నుండి ఒక ప్రత్యేకమైన విడుదలను మాకు ఈరోజు ప్రకటించి విడిపించి బలపరిచి సహాయం చేసి నూతన వాత్సల్యముతో, నూతనమైన శక్తితో, నూతనమైన బలముతో మమ్మల్ని నింపి నడిపించమని రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమును మీ అందరికి విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుని యొక్క సముఖములో మనమున్నాం. ఈ రాత్రి సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు గాను దేవుని పాద సన్నిధిలో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ రాత్రి సమయంలో, ఈ రాత్రి అంతా దేవుని సన్నిధిని కొనియాడబద్దులమై ఉన్నాం. మరి కొద్ది గంటల్లో నూతన సంవత్సరం 2026 సంవత్సరంలోనికి మనము ప్రవేశపెట్టబడబోతున్నాం. 2025 అంతా కూడా దేవుడు కాపాడి కొద్ది క్షణాల్లో ఉన్నాం. హల్లెలూయా. కొద్ది క్షణాల్లో, కొంతసేపట్లో మనము నూతనమైనటువంటి సంవత్సరాన్ని అధిగమించబోతున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగముల నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. 2వ వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం.